రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, అదేవిధంగా అన్న బాలరాజు గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, సోదరుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి బైరశేఖర్ గారికి, ఉద్యమ నాయకులకి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఉద్యమ నమస్కారాలు. అందరి పేర్లు చెప్పారు కాబట్టి రిపీట్ కాకుండా, ఇవాళ ప్రధానంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ పాత్రికేయుల సమావేశం ప్రధానమైన అంశము పెద్దలు చిరంజీవి గారు, బాలరాజు వివరిస్తారు. మిత్రులు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలో ఉన్నటువంటి కుల వృత్తులు ఎలాంటి సంక్షేమానికి, ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కుల వృత్తులు విధ్వంసం అవుతూ ఉంటే, కుల వృత్తులు ఆదరణ లేకుండా, సంక్షేమాన్ని పట్టించుకోకుండా వాళ్ళ వృత్తులు నిర్వీర్యం అవుతూ ఉంటే ఇవాళ రిజర్వేషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప ఇవాళ బడ్జెట్లో కానీ, వాళ్ళ వృత్తికి సంబంధించిన ఫెడరేషన్లు కానీ, కార్పొరేషన్లకు సంబంధించిన కానీ ఎక్కడ కూడా తగిన నిధులు కేటాయించకపోగా, కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించకపోగా, పాలక వర్గాలు నియమించకపోగా, వారికి నిధులు కేటాయించకుండా ఇవాళ కాలయాపన చేస్తూ ఇవాళ మొక్కుబడిగా బీసీల పేరు మీద ఓట్లు దండుకొని వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 సంవత్సరాల కాలంలో, ఇవాళ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు కామన్ డిక్లరేషన్లో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల సప్లాన్ పెట్టి చట్టబద్ధ కల్పించి సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్న చెప్పిన ప్రభుత్వం 2 సంవత్సరాలు అది మర్చిపోయింది. దానికి కాకుండా అదనంగా కులవృత్తులు కూడా విధ్వంసం అవుతూ ఉంటే వాటి కూడా చూస్తూ కూడా కనీసము వాటి ఎలాంటి సంక్షేమానికి రివ్యూలు పెట్టకుండా, కనీసం వాటి గురించి ఆదరించకుండా వారి కమిషన్ల పేరు మీద వాళ్ళ కాలయాపన చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రధానంగా నష్టపరిహారం కూడా దోబిఘాట్లు, రజకులు వాళ్ళ దోబిఘాట్లు వెలువలబోతూ ఉంటే కరెంటు సమస్య కానీ, నీటి సమస్య తీర్చకుండా రజకులను ఇవాళ రోజుపాలన చేసే పరిస్థితి ఉంది. నాయ బ్రాహ్మణుల సెలవులకి కరెంటు బిల్లులు కట్టకుండా 2 సంవత్సరాల కాలంలో గతంలో పెండింగ్లో ఉన్నాయి, మాకు సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో కూడా నాయ బ్రాహ్మణులకు సెలవులకు కరెంటు బిల్లులు కట్టకపోతే షాపులు మూసేసుకొని రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇవాళ గీతకారుల పరిస్థితి చూస్తే చెట్టు మీద పడి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి 20 కోట్ల బడ్జెట్ పెండింగ్లో ఉంది అని చెప్పి పోరాటాలు చేస్తుంటే కూడా పట్టించుకోకుండా, ఇవాళ చనిపోయిన కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే కూడా ఆదరించకుండా శవరాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనపడతా ఉంది. మేము అదే అడుగుతా ఉన్నాం. చేతి వృత్తులు, చేనే వృత్తులు, సేవా కులాలు, ఈ వృత్తుల వారిగా వాళ్ళకి సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఆ కులంలో చాకలి కులానికి, మంగళ కులానికి, గౌళ్ళకి, యాదవులకి, ముద్రాలకి కులాల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మశాలి కుటుంబానికి సంబంధించిన కొండ సురేఖమ్మ గారు, మీరు మంత్రిగా పద్మశాలి కోటాలో ఉన్న బీసీ కోటాగా నాకు అన్యాయం జరిగిందని మాట్లాడి మీరు అదే పద్మశాలి కుటుంబం రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వంతో కొట్లాడి ఎందుకు సాధించట్లేదు? అది వాకటి శ్రీహరి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మీరు బీసీ ప్రజా